హలో క్రికెట్ లవర్స్. టెస్ట్ క్రికెట్లో భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జడేజా పేరు కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ రేసులో పెద్దగా వినిపించలేదు. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్కు టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు దక్కాయి. జడేజా కూడా తనకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం లేవని అంగీకరించాడు. దాంతో సీనియర్ ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో జడేజా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 137 బంతుల్లో 89 పరుగులు చేసి త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. శుభమన్ గిల్తో కలిసి 6వ వికెట్కు 203 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో ఈ మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు భారీ స్కోర్ చేసింది. శుభమన్ గిల్ బ్యాటింగ్పై జడేజా ప్రశంసల జల్లు కురిపించాడు. నిజాయితీగా చెప్పాలంటే శుభమన్ గిల్ ఆత్మవిశ్వాసం అద్భుతం. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను అసలు కెప్టెన్గా కనిపించలేదు. అదనపు బాధ్యతలు సమర్థవంతంగా మోస్తున్నాడు. ఈరోజు దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు తప్ప ఈ ఇన్నింగ్స్లో అతను అవుట్ అవుతాడని నాకు అనిపించలేదు. చాలా బాగా ఆడాడు. మేము బ్యాటింగ్ చేసేటప్పుడు భాగస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించుకున్నాం అని జడేజా చెప్పుకొచ్చాడు.